మామ, ఇది నీకు ఉపయోగపడచ్చు, ఒకసారి విను మామ. ఈరోజు ఆన్లైన్లో డబ్బులు ఎట్లా మోసపోతున్నామో, ఎట్లా ఫోన్లు చేసి మనతోన డబ్బులు వేయించుకుంటున్నారో నీకు తెలుస్తుంది. ఈ పూర్తిగా విను, నీకు అర్థమవుతుంది. నీకు నచ్చిన తర్వాత, అర్థమైన తర్వాత నీ ఫ్రెండ్కు కొంతమందికి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయి. ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు ఊరికే రావు కదా, చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ చేయి నీ ఫ్రెండ్స్కు, మీ బ్రదర్స్కు, వాళ్ళకు కూడా తెలవాలి కదా మామ. పూర్తిగా విను మామ. మామ, డబ్బుల కోసం అడ్డమైన గడ్డి తినే రోజుల్లో బతుకుతున్నాం మామ. ఇంత దారుణంగా జరుగుతున్నాయంటే సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మామ. ఈరోజు మార్నింగ్ ఏమైందంటే, నా ఫ్రెండ్ ఒకడు బిజినెస్ స్టార్ట్ చేయాలని మాస్టర్స్ కావాలని చెప్పి మన దీంట్లో OLXలో పెట్టిండు. అయితే చాలామంది నెంబర్లు వచ్చినాయి. దాంట్లో ఒక నెంబర్ తీసుకొని కాల్ చేసినాం మామ. కాల్ చేసేవాడు బెంగళూరు మన ఆంధ్ర అతను బెంగళూరులో వర్క్ చేస్తున్నాడంట. వాడు వచ్చేసి అన్ని వెరైటీస్ చేస్తామన్నా, మేము వస్తాం, నేను ఇంట్రెస్టెడ్ ఉన్నా అని చెప్పి కాల్ చేసిండు. అయితే ఏమైందంటే పొద్దున్న అరౌండ్ 7:30, 8 అట్లా వాడు అన్నీ మాట్లాడడం. నేను వచ్చిన తర్వాత నా పని చూసే నాకు శాలరీ ఇవ్వను, అంతవరకు ఏమవుతుందని చాలా అంటే చాలా నమ్మించిండు, ఘోరంగా నమ్మించిండు. అయితే మేమే కన్విన్స్ అయినాం డబ్బులు వేద్దామని. కానీ ఎందుకో ఒక పక్క ఆలోచన రాంగా రైటా అని చెప్పి ఆలోచించుకుంటున్నాం. అరే, ఈరోజు చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి ప్రస్తుతానికి రోజులలో. అందుకే కొంచెం హోల్డ్లో పెట్టి, అన్న నాకు టికెట్కి డబ్బులు ఇవ్వండి, నేను వచ్చేస్తా, నేను వచ్చిన తర్వాతనే మీరు అన్నీ సెటప్ చేసుకుందరు, నేను మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి అని పొద్దున్నే మీ దగ్గరకు వస్తా అని చెప్పాను. సరే, అసలు వాడి మాటలు కూడా ఎట్లున్నాయంటే అంటే చాలా నమ్మినాం. నా అమౌంట్ వేసేద్దాం అనుకున్నాం 100%. కానీ ఆడ ట్విస్ట్ ఏమైందంటే, టికెట్ బుక్ చేసుకొని వాడు వాళ్ళు స్క్రీన్ షాట్లు పంపించిండు, వాడిని ఆధార్ కార్డు పంపించిండు, వాడిని పూర్తి డీటెయిల్స్ అయితే మాకు చెప్పిండు. అసలు వాడి మాటలు తెలుసా ఎంత నమ్మకంగా ఉన్నాయంటే అంత నమ్మకంగా ఉన్నాయి. చివరిగా అమౌంట్ వేసే టైంలో మాకు కొంచెం నమ్మలేకపోతున్నాం, ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయని. లాస్ట్కు వాడిని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నాం అంటే, వాడు డబ్బులు మాటికి అడుగుతున్నాడు. అన్ని రోజులు బెంగళూరులో వర్క్ చేసిన దగ్గర డబ్బులు ఉండకుండా కేవలం టికెట్కు. నాకు డౌట్ వచ్చి సరే డబ్బులు వేస్తా, వెయిట్ చేయి అని చెప్పి వెయిట్ చేయించిన తర్వాత వాడు రెస్పాన్స్ కావట్లేదు. ఎట్లా రెస్పాన్స్ అయినప్పుడు మీరు ఇస్తే ఇవ్వని, లేకుంటే లేదని చెప్పి అన్నాడు. సరే చేస్తున్నాం అని చెప్పినాం. లాస్ట్కు వాడు మాకు